తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. వైశాఖ పున్నమి. అవునమ్మా. సాధారణంగా ప్రతి మాస పున్నమి ఎంతో విశేషం అని చెప్తారండి. అందులోనూ ఇంకొన్ని బాగా విశేషంగా ఉంటాయి. ఇక వైశాఖ మాసంలో వచ్చే ఈ పున్నమి అసలు ఎలా జరుపుకోవాలి, ఏంటి విశేషాలు మాట్లాడుకుందాం. వైశాఖము అనంటే వసంతము అని అంటారమ్మా. చైత్ర వైశాఖాలని వసంతము అంటే వసంత ఋతువు కదా, వసంత మాసములు అని అంటారు వీటిని. వసంతము అని అనగా ఆకులు మొత్తం రాలిపోయి మోడుగా అయినటువంటి దానికి కూడా మరలా జన్మనిచ్చేటువంటిది వసంతం. చిగురు మోడు అనేటువంటి దానికి కూడా, అంటే కొట్టేసేస్తారు కొన్ని చెట్లు, చచ్చిపోయింది అనుకుంటారు, దానికి కూడా చిగురు మళ్ళీ తీసుకొచ్చేటువంటి ఒక యోగం ఉన్నటువంటిది వసంతము, ఆ మాసం. ఆ వసంత మాసం, వసంతములో వైశాఖం ఇంకా విశేషం. ఈ వైశాఖం అనేటువంటి వసంత మాధవ ప్రీతి అని కూడా అంటుంటారు. ఇంకా అదృష్టం ఏంటంటే ఈ వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్టం 10 కోట్ల రెట్లు ఉత్తమమైనటువంటిది. అమ్మో, నాకు అసలు ఆ జ్యేష్ఠ మాసం మీదే మా వాళ్ళందరికీ చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఏం చేయకూడదు అంటారు, ఇలాగా ఏమి ఉండవని. ఆ వీడియో మళ్ళీ మాట్లాడతాం గురుగారు. 10 కోట్లకి శక్తి కలిగినటువంటిది అది. ఇది వసంత మాధవుడు అని అనేటువంటి అంటారు. అందులోను కూడా ఏకాదశి అనేటువంటిది అనేకదాయకమైన ఫలితం వస్తుందమ్మా. ఎప్పుడైనా ఏకాదశి రోజు నాడు ఏదైనా ఒక క్రతువు చేస్తే అనేక దాయకమైన ఫలితం. అదే పౌర్ణమి రోజు నాడు చేస్తే పూర్తిదాయక ఫలితం. అనేకం వేరు, పూర్తి వేరు, ఇక బ్యాలెన్స్ ఉండదు అక్కడ. అందులోను కూడా ఈ యొక్క వసంత మాధవ ప్రీత్యర్థంగా ఉండేటువంటి వైశాఖ పౌర్ణమికి విశాఖ నక్షత్రం. విశాఖ అనేటువంటిది వాయుర్దేవత. వాయువు అనంటే శ్వాస, మనం తీసుకునేటువంటి శ్వాస. ఆ శ్వాసకి అధిపతి అంటే ఆ విశాఖ నక్షత్రానికి అధిపతే శ్వాస, అంటే వాయుదేవత. మనకి గాలి వస్తేనే మనం బ్రతకగలుగుతాం, గాలి లేకపోతే బ్రతకలు ఉడికిపోయిన అన్న రకాల ఇబ్బందులు పడుతుంటాం. ఆ వాయుర్దేవత. ఆ రోజు నాడు మనం ఏమి చెయ్యాలి అనేటువంటి విషయంలో చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా విష్ణుమూర్తి నారాయణుడిని అనుష్ఠానం చేసుకోగలిగితే చాలమ్మా. విశేషంగా మనం ఏదో చేసుకోవాలి అనేటువంటిది అవసరం లేదు. కేనోపాయేన లఘున, ఏ ఉపాయం చేతనైనా, వాళ్ళు వింటున్నారనో, వీళ్ళు చూస్తున్నారనో, వాళ్ళు చేస్తున్నారనో, కారణం ఏదైనా కావచ్చు, కేనోపాయేన లఘున ఒక్కసారి విష్ణు సహస్రనామాన్ని విన్నా, చేసిన ఆర్తా విషణ్ణాశ్చిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. మనం అనేక రకాలుగా కొంతకాలం నుంచి అనుభవించేటువంటి వ్యాధులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అవి ఏవైతే ఉన్నాయో ఈ వర్తమాన కాలంలో, అంటే మనం ఆ విష్ణు సహస్రనామం మొదలుపెట్టేటువంటి సమయానికి మనం ఏ విషయం, ఏ విధానం, ఏ రకమైనటువంటి సమస్యలపై మనం ఇబ్బందులు పడుతున్నామో, ఆ విష్ణు సహస్రనామం పూర్తయ్యే సమయానికి సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్తి దుఃఖా సుఖినో భవంతు. ఏ దుఃఖాలైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుంచి మనం విముక్తులు అయిపోవడానికి ఆ విష్ణు సహస్రనామం మొదలుపెట్టి పూర్తయ్యే లోపు ఇంచుమించుగా బయటపడతారు అనేటువంటిది ఒక ప్రమాణం అమ్మ. అయితే నేనేదో కూర్చుంటాను, ఇట్లా లెక్కేసుకుంటాను అనేటువంటి దానికన్నా చక్కగా నారాయణ స్వామి వారి విష్ణుమూర్తి ఒక ఫోటో పెట్టుకొని తులసిమాల, పచ్చకర్పూరం వేసి ఆయన పాదాల దగ్గర ఒక పుష్పం, ఇలా ఉన్నటువంటి పుష్పం పెట్టండి. విచ్చుకున్న పుష్పం వద్దు, ఇలా ఉంచుకున్న పుష్పం ఒకటి పెట్టి క్షీరోధం వత్ ప్రదేశే శుచిమని విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమనిర్భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్ అరినరిన గదా శంఖపాణిర్ముకుందః భూఃపాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేజమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ
చక్కగా ఇలా ఉండేటువంటి పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టి ముందు ఒక చిన్న కలశాన్ని పెట్టుకొని చుట్టుపక్కల ఎవరున్నారు అనేటువంటి విషయం మనకు సంబంధం లేదు, కాస్త మంచి సుగంధ పరిమళ ద్రవ్య సువాసన వచ్చే రీతిలో ఇలా పెట్టుకొని, మనకు పారాయణ చేయటం కష్టం రాదు, ఓకే వీడియో పెట్టుకోండి, ఆడియో, ఫోన్ అన్నీ సైలెంట్లు పెట్టేసుకొని చక్కగా ఆ విష్ణు సహస్రనామం అయ్యేంత వరకు కూడా మనస్సు లగ్నం చేసుకొని దృష్టి మాత్రం భ్రూమధ్యం మీద కేంద్రీకరించి నిమీలిత నేత్రాలతో, అంటే మీరు కళ్ళు మూసుకోవద్దు మళ్ళీ అట్లా అని చెప్పి, ఆ నిమీలిత నేత్రములు అంటే చాలా కళ్ళు మూసినట్టుగా ఉంచి ఆ నేత్రాలు ఎదురుకుండా ఉండే స్వామివారి యొక్క ఫోటోకు ఉండే భ్రూమధ్యానికి అలానే తిలకిస్తూ మీరు కూర్చోగలిగిన ఆ విష్ణు సహస్రనామం పూర్తి చేయగలిగితే వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఖచ్చితంగా ఈ శ్లోకం వరకు మీకు వచ్చేటప్పటికీ ఒక తెలియని చల్లటి, అంటే మనకు ఫ్యాన్ వేసుకోకపోయినప్పటికీ కూడా ఎలా ఉన్నా అలానే కూర్చున్నా ఒక్కసారిగా ఎండని తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ తీవ్రంగా ప్రయాణం చేసి వస్తూ కూడా ఆ ఎండ వేడికి తట్టుకోలేక ఏం చెయ్యాలా అనేటువంటి స్థితిలో ఏదైనా ఒక హోటల్ కానీ ఏదైనా ఒక చిన్న ఏటీఎం లాగా కనిపిస్తే ఒక్క క్షణం మనం బండి ఆపి అందులోకి వెళ్తే ఎలా అనిపిస్తుందమ్మా? చల్లగా ఒక్కసారి ప్రాణం ఒక్కసారి లేచి వస్తుంది కదా, అటువంటి ఒక చల్లటి గాలి ఆ మనిషి శరీరానికి ఆ శ్లోకం వరకు వచ్చేటప్పుడు తగులుతుందమ్మా. ఆర్తావిషన్నాశితలాస్య భేత శ్లోకం కూడా పూర్తయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి స్వామివారి యొక్క దృష్టిని స్వామివారి యొక్క ఈ భ్రూమధ్యం నుంచి పాదాల దగ్గరికి తీసుకొని వస్తే మీరు ఎలా పెట్టినటువంటి పువ్వు అలా విచ్చుకుంటుందమ్మా. ప్రత్యక్షంగా శ్రీమన్నారాయణుడు మనకు నేను ఉన్నాను, నేను చూస్తాను, శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవ అభిరక్షతు అన్నావు కదా, నువ్వు ఏదైతే అభిరక్షతుని అడిగావో నేను నీకు వెంటనే ఇచ్చేసాను, దాన్ని నువ్వు తీసుకునే విధానాన్ని అనుసరించి ఉంటుందని చెప్పి ప్రత్యక్షంగా ఆ వైశాఖ పౌర్ణమి రోజు నాడు ఆయన చూపిస్తాడమ్మా. చాలా అద్వితీయమైనటువంటిది. అంటే వాయుర్దేవత, వాయువు అనేటువంటి వాడు ఎవరు? మళ్ళీ ఆంజనేయ స్వామి వారికి తండ్రి వాయుదేవత. ఈ వాయువు మళ్ళీ వాయుదిక్కు గజపతి. అదే వాయువు మనకు లేకపోతే, అంటే మనకు ఏదైతే సరి ప్రమాణంగా తూకం, అంటే ఎందుకు చెయ్యాలి అంటే మనకు పెద్దవాళ్ళు అతను తుది శ్వాస విడిచారు, చివరి శ్వాస విడిచారు అని అంటారు. అది ఆ చివరి శ్వాస అనేటువంటిది అలా పెరుగుతూ 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 తీసుకెళ్తాడు ఆయన. అంటే సమతూకంగా ఏ పరిస్థితులలో కూడా అకాలము అనేటువంటి పరిస్థితుల్లో గండం నీ వరకు రాకుండా, నీకేదో బలవంతంగా వెంటిలేటర్ పెడితేనే నీకు శ్వాస తీసుకోవాలనే పరిస్థితి లేకుండా, నీకు ఎలాంటి భారములు లేకుండా చక్కటి శ్వాస అనేటువంటిది నీకు అలా పెంచుకుంటూ తీసుకెళ్ళేటువంటి యోగం సిద్ధిస్తుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. వైశాఖ పున్నమి ఈ విధంగా జరుపుకుంటాం ఈసారి. ధన్యవాదాలు గురుగారు.